175/4% శాతాన్ని తొలగించండి అన్నాడు. ఇప్పుడు మనం దీంట్లో శాతాన్ని తొలగిస్తే 175/4 ఉంది. ఈ 4 పక్కన 100 రాస్తే అయిపోద్ది. 400 అంటే మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి ఈ స్టెప్కి వెళ్ళిపోయినాం. ఈ మిగతాదంతా మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఒకసారి నేర్చుకున్నాం, తెలియనప్పుడు నేర్చుకున్నాం, తెలిసిన తర్వాత కూడా ప్రతి ప్రాబ్లంకి అంతే చేస్తా అంటే నీకే కాంపిటేటివ్లో అంత టైం ఉండదు. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికే టైం ఎక్కువ, కాబట్టి అప్లై చేయి. దెన్ ఇప్పుడు ఇక్కడ 175/4 పక్కన 100 రాసినాం, దట్ ఈజ్ 400. 100 రాయటం అంటే మళ్ళీ ఇలా రాశారు 175 సార్ 4 పక్కన 100 రాయమన్నాడు అని చెప్పేసి ఇట్లా 100 రాశారు. ఇది ఇబ్బంది అయింది. 4 × 100 అంటే 400 లైక్ దిస్. దేర్ ఫోర్ ఇక్కడ మనం 25 క్యాన్సిల్ చేయొచ్చు, లేదా 25 డివిజిబుల్ తోటి కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో 25 175లో ఎన్నిసార్లు పోతుంది? 25 7 సార్లు పోతుంది 175లో. సింపుల్గా లెక్కేసుకో. 4 25లు 100, 2 25లు 50, 1 25, 50 25 75, 4 25లు 100 175. ఇట్లా సింపుల్గా నోటి లెక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇప్పుడు 25 1ల 25, 40లో 25 పోతే 15 మిగిలింది, పక్కన 0. 25 6లు 150. దేర్ ఫోర్ 7/16 అనే భిన్నంగా తెలియజేస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేస్తున్నాం మనం. ఇది కనుక రాకపోతే నేను టాపిక్లోకి పోయిన తర్వాత మీకు ఏం చేయాలో అర్థం కాక ఆగిపోతూ ఉంటారు. మ్యాథ్స్ మీద విరక్తి కలిగిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా మీరు చెప్పింది ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక పూర్ణాంకం ఇస్తే శాతాన్ని తొలగించే విధానం చూసినాం, ఒక భిన్నం ఇస్తే శాతాన్ని తొలగించే విధానం చూసినాం. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే, మిశ్రమ భిన్నం ఇస్తే ఎలా తొలగించాలి అనేది చూద్దాం. ఎక్కువగా ప్రాబ్లమ్స్ అన్ని మిశ్రమ భిన్నాలని బేస్ చేసుకొని ఉంటాయి అనేది ఆలోచించుకోండి. రైట్, ఫస్ట్ మిశ్రమ భిన్నం తీసుకుంటున్నాం. 12/1/2%. 12/1/2% శాతాన్ని తొలగించండి అన్నాడు. మరి ఇక్కడ శాతాన్ని తొలగించాలి అంటే ఏం చేయాలి సార్? శాతాన్ని తొలగించాలి అంటే ఏం చేయాలి సార్? /100 అని రాయాలి. అంతకంటే ముందు /100 అని రాసేదానికంటే ముందు ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా కన్వర్ట్ చేయాలి. ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా కన్వర్ట్ చేయాలి. అంటే 12 24 + 1 25/2%. ఇప్పుడు చెప్పండి, మనం ఆల్రెడీ మళ్ళీ పాత పద్ధతిలోకి పోయినాం. శాతాన్ని తొలగించాలి అంటే ఏం చేసినాం? 25 ఇక్కడ 2 ఉంది కదా, ఆ పక్కన 100 రాస్తే అయిపోయింది, 200. దాట్స్ ఇట్. సో దేర్ ఫోర్ 25 1లు 25 8లు 100, 200లో 8 సార్లు పోతుంది. దట్ ఆన్సర్ 1/8. దట్ ఆన్సర్ 1/8. నెక్స్ట్ వన్ 6/1/4%. 6/1/4%. 6/1/4%. సో మళ్ళీ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా కన్వర్ట్ చేసే 6 4ల 24 + 1 25/4%. సో ఇక్కడ శాతాన్ని తొలగించాలంటే ఏం చేస్తున్నాము? 25/400. 25/400 శాతాన్ని తొలగించాలంటే 100 చేత భాగించాలి. ఆల్రెడీ హారంలో 4 ఉంది కాబట్టి 4 పక్కన 100 రాసినట్టయితే 400 వచ్చింది. ఇప్పుడు 25 1ల 25, 25 1లు 25, 25 6లు. దేర్ ఫోర్ 1/16. 1/16. నెక్స్ట్ చూడండి, 8 1/3%, 8 1/3%. సో ఇక్కడ కూడా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చినట్టయితే 8 3ల 24, 8 3ల 24, 24 + 1 25/3%. మరి ఇక్కడ శాతాన్ని తొలగించినట్టయితే 25/300 అని రాస్తాం. మరి ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 25 1ల 25, 25 1ల 25, 25 1ల 25, 5 మిగిలింది, పక్కన 0 అంటే 50. ఎన్నిసార్లు పోతుంది? 25 2 అంటే 1/12.
1/12. సో ఈ విధంగా మనం మిక్స్డ్ ఇంకా చూసినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ మిక్స్డ్స్ ఉంటాయి. 16 2/3%, 16 2/3%, 16 2/3%, 16 మూల 48, 16 మూల 48, 48 ప్లస్ 2 50, 50/3%, 50/3%. సో ఇక్కడ పర్సంటేజ్ సింబల్ తీసేస్తే ఏమని రాయొచ్చు, 50/300. దెన్ 0 0 క్యాన్సిల్, 5 1 5 6, దట్ ఈక్వల్ టు 1/6. అంటే 16 2/3% అనేది ఎంత భిన్నానికి సమానం? 16 2/3% అనేది 1/6 భిన్నానికి సమానం. 8 1/3% అనేది 1/12 అనే భిన్నానికి సమానం. 6 1/4% అనేది 1/16కు సమానం. 12.5% అనేది 1/8కి సమానం. నెక్స్ట్ 33 1/3%, 33 1/3%. సో 33 మూల 99 ప్లస్ 1 100/3%. ఇక్కడ శాతాన్ని తీసేసినట్టయితే 100/300. దెన్ 2 zeros 2 zeros క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. 33 1/3% అంటే 1/3గా ఇక్కడే ఉంది షార్ట్ కట్ 1/3. దీని విలువ 1/3. నెక్స్ట్ 66 2/3%, 66 2/3%. సో 66 × 3, 6 మూల 18, 6 మూల 18, 198 ప్లస్ 2 200/3%, 200/3%. పర్సంటేజ్ తీసేస్తే 200/300. దెన్ 2 zeros 2 zeros క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 2/3. ఇదిగో ఇక్కడే ఉంది షార్ట్ కట్. నెక్స్ట్ 11 1/9%, 11 1/9%, 11 1/9%. అంటే ఏమని చేయొచ్చు, 11 9ల 99 ప్లస్ 1, 11 9ల 99 ప్లస్ 1 అంటే 100/9%. ఇక్కడ శాతాన్ని తీసేస్తే 100/900. దెన్ 2 zeros 2 zeros క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 1/9. ఇదిగో ఇక్కడే ఉంది షార్ట్ కట్. రైట్, మళ్ళీ 9 1/11%, 9 1/11%, దట్ ఈక్వల్ టు 11 9ల 99 ప్లస్ 1 100/11%. ఇక్కడ శాతాన్ని తీసేస్తే 100 ఏమని రాయొచ్చు, 1100. దెన్ 2 zeros 2 zeros క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/11. ఇదిగో ఇక్కడే ఉంది షార్ట్ కట్. అంటే దీని నుంచి ఆ భిన్నం ఎలా వస్తుంది అనేది ఇక్కడ వచ్చే విలువ ఆల్రెడీ మనకి ఇక్కడే షార్ట్ కట్లలో తెలిసిపోతుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక మిశ్రమ భిన్నం ఇస్తే, ఒక పూర్ణాంకం ఇస్తే, ఒక క్రమ భిన్నం ఇస్తే, ఒక అపక్రమ భిన్నం ఇస్తే శాతాన్ని ఎలా తొలగించాలి అని నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఇలా కాకుండా దశాంశ విలువలు ఇచ్చినప్పుడు శాతాలను ఎలా తొలగించాలి అనేది మనం చూద్దాం. దశాంశ విలువలు ఇచ్చినప్పుడు శాతాలు తొలగించే విధానం. సో 0.05%, 0.05%. దీనికి శాతాన్ని తొలగించండి అన్నాడు. శాతాన్ని తొలగించాలి అంటే ఏం చేయాలండి, 0.05/100 అని రాయాలి. 100 చేత భాగించాలి, 100 చేత భాగించాలి. మరి ఆల్రెడీ ఇక్కడ 2 నెంబర్ల ముందు పాయింట్ ఉంది, హారంలో ఇంకా 2 నెంబర్లు 2 సున్నాలు ఉన్నాయి. కాబట్టి పాయింట్ అనేది ఏమవుతుంది, కుడివైపు నుంచి ఎడం వైపుకు జరుగుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది, 0.0005. సార్ నాకు అర్థం కాలేదు అని ఎవరనంటే మళ్ళొక్కసారి చూడండి, దీని వివరమైన స్టెప్ రాసుకుందాం. 0.05 అనే దాన్ని పాయింట్ తొలగించి రాసినట్టయితే ఏమని రాయొచ్చు, 5/100 అని రాయొచ్చు. ఎందుకంటే పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి హారంలో 2 సున్నాలు రాయొచ్చు. /100/100/1. సో ఇదొక భిన్నం, ఇదొక భిన్నం. ఈ భిన్నం కానీ పైకి పోయినట్టయితే ఏమవుతుంది, 5/100 × 100/1 పైకి పోతే
1/100 అవుతుంది. సో దెన్ దీన్ని మల్టిప్లై చేస్తే 5 × 1 5, 100 × 100 10,000, 4 సున్నాలు. మరి ఇప్పుడు హారంలో 4 సున్నాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? 4 నెంబర్ల ముందు పాయింట్ పెట్టాలి. మరి మనం 4 నెంబర్ల ముందు పాయింట్ పెడదామంటే ఇక్కడ 4 నెంబర్లు లేవు కదా, ఒకటే నెంబర్ ఉంది కదా, అంటే ఆ ఒక నెంబర్ని రాయి, లేనటువంటి మిగతా 3 నెంబర్లు కాబట్టి వాటికి జీరోస్ రాసుకో, పాయింట్ లైక్ దిస్. సో ఒకవేళ ఈ నుంచి ఇది అర్థం కాకపోతే ఇటు వెళ్ళి అర్థం చేసుకోండి. రైట్, నెక్స్ట్ వన్ 123.456%. 123.456% శాతాన్ని తొలగించండి అన్నాడు ఇక్కడ కూడా. మరి శాతాన్ని తొలగించాలి అంటే మనం ఏం చేస్తున్నామండి? దాన్ని 100 చేత భాగిస్తున్నాము. అంటే 123.456 123.456. దీన్ని ఏం చేస్తున్నాం? 100 చేత భాగిస్తున్నాము. ఒక విలువని 100 చేత భాగించినట్టయితే ఆల్రెడీ ఇక్కడ 3 నెంబర్ల ముందు పాయింట్ ఉంది. ఈ 100 చేత భాగిస్తున్నాము అంటే మరో 2 నెంబర్ల ముందు పాయింట్ వస్తుంది. అంటే ఈ పాయింట్ అనేది కుడి నుంచి ఎడం వైపుకు జరుగుతుంది, కుడి నుంచి ఎడం వైపుకు జరుగుతుంది. కాబట్టి దీని ఏం రాయొచ్చు? 1.23456 అని తెలియజేయచ్చు. ఇది శాతాలను తొలగించేటువంటి విధానం. అర్థమైంది కదా? చాలా ఇంపార్టెంట్ ఏరియా, దీన్ని స్కిప్ చేయమాకండి, జాగ్రత్తగా చదువుకోండి, మంచిగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చూద్దాం. ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోకి పోయేదానికంటే ముందు బేసిక్ ప్రాబ్లమ్స్ మనకి ఉపయోగపడే విధంగా బుక్లోకి పోయాక. రైట్, ఏమంటాడు? శాతాల బేస్ మీద ముఖ్యంగా 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి, ఒక విలువలో శాతాన్ని కనుగొనడం, ఒక విలువలో ఒకదానికి శాతాన్ని కనుక్కోవటం, ఒక విలువలో శాతం విలువ కనుక్కోవటం, ఈ 2 ఉంటాయి. రైట్, ఇప్పుడు ఏమంటుండంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, బేసిక్ మోడల్ క్వశ్చన్. 1200లో 250 ఎంత శాతం? ఇలా అడుగుతారు క్వశ్చన్. 1200లో 250 ఎంత శాతం? 1200లో 250 ఎంత శాతం? లో అంటాడు. 250 ఆఫ్ 1200 ఈజ్ విచ్ పర్సంటేజ్? వాట్ పర్సంటేజ్ అని అడుగుతూ ఉంటాడు. సో 1200లో 250 ఎంత శాతం? దేర్ఫోర్ ఇప్పుడు మనం ఏం చేద్దాం? 250 దేనినైతే కనుక్కోమంటాడో, అంటే 1200 మార్కుల్లో 250 మార్కులు వచ్చినాయి అని మన అర్థం. సో కాబట్టి కనుక్కోవాల్సిన మార్కులను పైన రాసి మొత్తం మార్కులు ఏం రాస్తాం? హారంలో ఇంటూ 100 లైక్ దిస్. దేర్ఫోర్ ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 2 6ల 12, 2 1లు 2 2 4, 1 2 5ల 10. సో నేను క్యాన్సిలేషన్. సో 6 2ల 12, 6 20లు 5/6%. సో 25/6%, 25/6%, 25/6% మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇది శాతాన్ని కనుక్కునే విధానం. ఒక విలువలో మరొక విలువని శాతాన్ని కనుగొనడం. ఇంకోటి అడుగుతాడు, 5 కేజీలలో 900 గ్రాములు ఎంత శాతం అని అడిగాడు. 5 కేజీలలో 900 గ్రాములు ఎంత శాతము అని అడుగుతాడు. 5 కేజీలలో 900 గ్రాములు ఎంత శాతం అంటే దేనిలో అయితే అడుగుతాడో దాన్ని హారంలో రాస్తాం, దేన్నైతే అడుగుతాడో దాన్ని లవంలో రాస్తాం, గ్రాములు. మరి ఇక్కడ పైన ఏమో గ్రాములు ఉన్నది, కింద ఏమో కేజీలు ఉన్నది. మరి కేజీలు గ్రాములు ఒకే రకమైన ప్రమాణమా అంటే ఒకే జాతికి చెందిన ప్రమాణాలైనా ఇది పెద్ద ప్రమాణము, ఇది చిన్న ప్రమాణము. కాబట్టి ఈ పెద్ద ప్రమాణాన్ని చిన్న ప్రమాణంగా కన్వర్ట్ చేసుకోవాలి. ముందు ప్రమాణాలు ఈక్వల్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్ మ్యాథ్స్లో. సో శాతం కనుక్కోవడం అంటే ఇంటూ 100. దేర్ఫోర్ 900 గ్రాములు బై 5 కేజీలు అంటే 1 కేజీకి 1000 గ్రామ్స్ ఉంటాయి, 5 కేజీలకి 5000 గ్రామ్స్ ఉంటాయి, గ్రామ్స్. ఇప్పుడు ఇంటూ 100, గ్రాముకి గ్రామ్ క్యాన్సిల్. దెన్ ఇక్కడ
2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్, ఇంకొక జీరోకి ఇంకొక జీరో క్యాన్సిల్, 5 ఒకట్లు 5 రెండ్లు, దేర్ఫోర్ 9 రెండ్లు 18%. 5 కేజీలలో 900 గ్రాములు అనేది 18%కి సమానమైనటువంటి విలువ. ఇంకొక ప్రాబ్లం చూద్దాం దీన్ని బేస్ చేసుకొని. ఒక హెక్టారులో 2000 చదరపు మీటర్లు 2000 చదరపు మీటర్లు ఎంత శాతం? ఒక హెక్టారులో 2000 చదరపు మీటర్లు ఎంత శాతం అంటే అడిగిందేమో శాతాలకు సంబంధించిన క్వశ్చను, ప్రాబ్లం ఏమో హెక్టార్ అంటే ఫీల్డ్ వైశాల్యానికి సంబంధించినటువంటి విషయాలు. మరి అంటే ఇక్కడ శాతాల టాపిక్ వచ్చి ఉండాలి, వైశాల్యము అనే టాపిక్ వచ్చి ఉండాలి. ఒకవేళ వైశాల్యం టాపిక్ రాకపోతే ప్రమాణాలన్నా తెలిసి ఉండాలి. ఒక హెక్టార్ అంటే ఏంటి, ఒక ఎకరం అంటే ఏంటి, ఒక గుంట అంటే ఏంటి, ఇవన్నీ మనకి తెలియాల్సినటువంటి కొన్ని విషయాలు. చెప్పండి మరి, ఒక హెక్టారు అంటే ఎంత? ఒక హెక్టారు ఈజ్ ఈక్వల్ టు 2.5 ఎకరాలు. ఒక హెక్టారు ఈజ్ ఈక్వల్ టు 2.5 ఎకరాలు. ఒక ఎకరా అంటే ఎంత? ఒక ఎకరా ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గుంటలు? 40 గుంటలు. మరి ఒక గుంట ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంట్లు? 100 సెంట్లు. అంటే ఒక ఎకరాకి 100 సెంట్లు. మరి ఒక ఎకరాకి 40 గుంటలు, ఒక ఎకరాకి 100 సెంట్లు అంటే మరి ఒక గుంటకి ఎన్ని సెంట్లు ఉంటాయండి? 2.5 సెంట్లు లేదా 2.5 సెంట్స్. సో ఒక గుంటకి 2.5 సెంట్లు. మరి ఇది ఒక హెక్టారు. ఇక్కడ కాకుండా మరి చదరపు మీటర్లలో చెప్పుకుంటే మరి ఒక హెక్టారు ఎన్ని చదరపు మీటర్లు? ఒక హెక్టారు 10,000 చదరపు మీటర్లు. 10,000 చదరపు మీటర్లు. మీటర్ స్క్వేర్ మీటర్స్. మరి ఒక హెక్టార్ ఒక ఎకరాకి 4,000 చదరపు మీటర్లు, మీటర్ స్క్వేర్. మరి ఒక ఎకరాకి ఒక గుంటకి ఎన్ని చదరపు మీటర్లు ఉంటాయండి? 4,000 40 చేస్తే ఎంత వస్తుంది? 4,000లో 40 గుంటలు ఉన్నాయి. 0 0 1 అంటే ఎన్ని ఉంటాయి? 100 చదరపు మీటర్లు ఉంటాయి. ఒక గుంటకి 100 చదరపు మీటర్లు ఉంటాయి. మరి ఒక సెంటుకి 40 చదరపు మీటర్లు ఉంటాయి. ఒక సెంటుకి 40 చదరపు మీటర్లు ఉంటాయి. ఇది కన్వర్ట్ చేసుకునే విధానం. ఇక చదరపు గజాలలో కూడా దీన్ని చెప్పుకునే అవకాశం ఉంటుంది, రైట్? సో ఇట్లా మనకి మినిమం ఈ నాలెడ్జ్ ఉండాలి. మరి ఈ నాలెడ్జ్ ఉండాలంటే మీరు రెగ్యులర్గా సబ్జెక్టు ప్రిపేర్ అవుతూ ఉంటుంటే, ఇలాంటి క్లాసులు ఫాలో అవుతుంటే ఈ సమాచారం మీకు దొరుకుతూ ఉంటుంది తప్ప ఊరికే కూర్చుంటే మాత్రం దొరకదు ఈ సమాచారం, రైట్? మరి ఇప్పుడు చూడండి, అడిగిండు ప్రాబ్లం, ఒక హెక్టార్లో 2,000 చదరపు మీటర్లు ఎంత శాతం? ఇప్పుడు మనకి తెలిసిపోయింది, అడిగినది 2,000 చదరపు మీటర్లని. మరి ఒక హెక్టారు అంటే ఎన్ని చదరపు మీటర్లు? 10,000 చదరపు మీటర్లు. శాతం కనుక్కోమన్నాడు కాబట్టి ఇంటూ 100. నీకు ఒక హెక్టార్ అంటే ఎన్ని చదరపు మీటర్లు తెలిసిపోతే ఆన్సర్ ఈజీ. సో దేర్ఫోర్ ఇక్కడ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్, ఇక్కడ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్. దాని ఆన్సర్ 20%, 20% సమానం. 20% సమానం. ఇలా ఒక విలువ ఇచ్చి దానిలో ఒక విలువ యొక్క శాతాన్ని కనుగొనే విధానానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి, రైట్? ఇప్పుడు అలా కాకుండా ఇందులో రెగ్యులర్గా అడిగేటువంటి ఇంకొక బిట్ ఏంద్రా అంటే 1200లో 20% విలువ ఎంత అని అడిగిండు. 1200లో 20% విలువ ఎంత? ఇంతకు ముందు అడిగిన క్వశ్చను దీనికి డిఫరెన్స్ చెక్ చేసుకోండి. 1200లో 20% ఎంత అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే 20% ఆఫ్ 1200 ఈజ్ 20% ఆఫ్ 1200 ఈజ్ అని అడుగుతూ ఉంటాడు. మరి ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటండి? లో
అని అర్థం. మరి ఈ హాఫ్ అంటే అర్థం ఏంటి? ఇంటూ అంటే 1200 ఇంటూ 20%, 20% అని అర్థం. ఇంకో స్టెప్ తీసుకుంటే దీనికి 1200 ఇంటూ 20% అంటే శాతాన్ని తొలగిస్తే ఏమని రాస్తాం? బై 100 అని రాస్తాం. సో దేర్ ఫోర్ ఇక్కడ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. 12 24 పక్కన 0 అంటే 240. సో దీన్నే మనం ఏమని చేస్తామంటే ఈ స్టెప్ రాయకుండా మనం భవిష్యత్తులో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కంటపడ్డప్పుడు ఈ స్టెప్ రాయకుండా మనం ఏం చేస్తామంటే పర్సంటేజ్కి బేస్ మీద 2 సున్నాలు క్యాన్సిల్. అంటే పర్సంటేజ్ అంటే అర్థం ఏంటి? హారంలో 2 సున్నాలు అనే కదా అర్థం. కాబట్టి పర్సంటేజ్కి 2 సున్నాలు క్యాన్సిల్. దేర్ ఫోర్ 12 24 240 అని ఈ టైప్ ఆఫ్ ఆన్సర్స్ మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. అంటే ఈ టైం తీసుకోకుండా ఈ టైంలోనే మనం ప్రాబ్లమ్ని సింప్లిఫై చేస్తాం. ఈ బేస్ మీదనే మీరు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్. సో క్లియర్. నెక్స్ట్ బిట్ 1800లో 21% విలువ ఎంత? విలువ ఎంత? రైట్. 1800లో 21% విలువ ఎంత? రైట్. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చూసినట్టయితే 1800 ఇంటూ లో మీన్స్ ఇంటూ 21% అంటే బై 100. దెన్ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు నీకేమర్థమవుతుంది ఇక్కడ? 18 ఇంటూ 21 మల్టిప్లై చేయంటే కొంచెమన్నా టైం నీకు తీసుకునే అవసరం ఉంటుంది. చూద్దాం మరి ఎలా చేస్తాం. 18 ఇంటూ 21 1 8 8 1 1 8 8 2 16 17 1 2 1 2 3 అంటే 378 వచ్చింది. ఇక్కడ మొత్తానికి నువ్వు మల్టిప్లై చేయడం కోసం టైం టేకెన్ ప్రాసెస్ అయింది. సో మరి ఇలా కాకుండా దీన్ని ఈజీగా ఏం టైం వేస్ట్ చేయకుండా దీన్ని షార్ట్కట్లో చేసే పద్ధతి ఏంటంటే అంటే 1800లో 21% అంటే ఫస్ట్ నువ్వు 20% కనుక్కో. 1800లో ఆ తర్వాత 1% కనుక్కో. మొత్తం కలిపితే 21 అయింది కదా. 20 + 1 అంటే ఇండివిజువల్గా కనుక్కున్న అనమాట. ఇప్పుడు చెప్పొచ్చు శాతానికి 2 సున్నాలు క్యాన్సిల్. 18 36 18 36 0. ఈజీ క్యాల్కులేషన్ ఇది. సో ఇక్కడ శాతానికి 2 సున్నాలు క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 18. కలిపితే మల్టిప్లై చేయడం కంటే కలపడం తేలిక. 378. దట్ ఈస్ ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. దీనికి పెన్ను పేపరు క్యాలిక్యులేషన్ పార్ట్ కావాలి. దీన్ని అయితే నోటి లెక్కలతోటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. రైట్. ఇట్లాంటి కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్లో ఉండేటువంటి ప్రాబ్లమ్ చూద్దాం ఎలాంటియో. రైట్. చూడండి. 2400లో 12.5% విలువ ఎంత? విలువ ఎంత? 12.5% విలువ ఎంత? రైట్. సో ఇక్కడ మనకి 3 రకాలుగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఎలా సాల్వ్ చేస్తామంటే మనకి తెలిసినటువంటి రెగ్యులర్ మెథడ్లో చేద్దాం. చాలామంది విద్యార్థులు అంటే 2400లో 12.5% విలువ ఎంత అనగానే ఒక మ్యాథ్స్ తెలిసినటువంటి విద్యార్థి ఒక మ్యాథ్స్ స్టూడెంట్ ప్రాబ్లం ఎలా చేస్తారంటే 2400 ఇంటూ 12.5% తీసేస్తే బై 100. దేర్ఫోర్ ఇక్కడ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 24 ఇంటూ 12.5 అంటాడు. ఇక్కడ 5 అనేది కొంచెం పక్కన పెట్టిండు. మల్టిప్లై చేస్తారు ఇక కూర్చొని 125 24. సో 4 5 20 20 0. సో 4 2 8 5 2 10 20 2 మళ్ళీ 4 1 4 0 2 2 4 8 0 1 2 1 2 3 ఈ విధంగా రాస్తాడు. అంటే ఎంత వచ్చింది? 3000. సో ఇది ఒక మ్యాథ్స్ తెలిసినటువంటి విద్యార్థి చేసేటువంటి విధానం. వాడికి ఆన్సర్ వస్తుంది కానీ ఈలోపు ఎంత టైం వేస్ట్ అయింది. మరి ఇంకొంచెం షార్ట్కట్ నేర్చుకున్నటువంటి విద్యార్థి ఎలా చేస్తానో చూద్దాం. కష్టపడ్డ విద్యార్థి కొంచెం షార్ట్కట్ నేర్చుకున్న విద్యార్థి చేస్తాడు. సో 2400లో 12.5% అంటే ఫస్ట్ ఏం కనుక్కోండు? 10% కనుక్కోండు. 2400లో ఆ తర్వాత 2% కనుక్కోండు. 2400లో ఆ తర్వాత 0.5% కనుక్కుంటాడు. అంటే ఇండివిజువల్గా కనుక్కుంటాడు. కొంచెం తెలియగల విద్యార్థి అనమాట. అంటే తెలియగల అంటే ప్రాక్టీస్ చేసినటువంటి విద్యార్థి, కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థి. సో ఇప్పుడు శాతము అంటే 2 సున్నాలు క్యాన్సిల్. 24 పక్కన 10 రాయటమే.
ఓ శాతము అంటే 2 సున్నాలు క్యాన్సిల్, 24 2 అంటే 48. సో శాతము అంటే 2 సున్నా క్యాన్సిల్, 24లో 1% అంటే ఇగో 24లో 2% అంటే దీన్ని 2తో మల్టిప్లై చేసినాం. 24లో 1% అంటే 24 తీసుకుంటాం. మరి 24లో సగం శాతం, 1లో సగం అంటే దీంట్లో సగం తీసుకుంటాం 12. సో కలిపితే 0 1 0 1 300 ఇలా చేసిండు. ఇంకొక విద్యార్థి దీన్ని ఎలా చేసిండు, ఇంకా షార్ట్ కట్ నేర్చుకున్నటువంటి ఒక విద్యార్థి, మనం ఆల్రెడీ బేసిక్సే చెప్పినప్పుడు బేసిక్ కూడా గుర్తుపెట్టుకున్నటువంటి విద్యార్థి, ఆ బేసిక్ పాయింట్లను గుర్తుపెట్టుకున్న విద్యార్థి ఈ ప్రాబ్లమ్ని ఇంకా ఈజీగా చేస్తాడు. ఎలానో చూడండి. సో 2400లో 12 1/2% అంటాడు. 12.5% ఈజ్ నథింగ్ బట్ 12 1/2%. 12 1/2% అంటే 12 1/2% అంటే ఎంత భిన్నానికి సమానం? 1/8 అనే భిన్నానికి సమానం. 8 1 8 3 24. దీని ఆన్సర్ ఈడేమంటాడు 300 అంటాడు. ఇప్పుడు చూడండి వీడికి ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఎగ్జామ్ హాల్లో ఈ విద్యార్థులందరూ ఆన్సర్ చేస్తారు 300 అని, కానీ ఎవడు తక్కువ టైంలో చేస్తే వాడికి టైం సేవ్ అయితే, వాడు ఎక్కువ బిట్లో చేయడానికి ఛాన్స్ ఉంటుంది, వాడికి జాబ్ వస్తుంది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లెక్కలు చేయటం అంటే అందరు చేస్తారు, కానీ ఎవరైతే లాజిక్స్, షార్ట్ కట్స్, మెథడ్స్ అన్నీ ఉపయోగిస్తూ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు ఎగ్జామ్స్లో. రైట్, చూడండి ఇంకోటి. 3600లో 19.5% విలువ ఎంత? 3600లో 19.5% విలువ ఎంత? సో ఈ 19.5% అంటే నేను 20 మైనస్ 0.5 అని రాయొచ్చా? 20లో నుంచి 0.5 తీసేస్తే ఎంత అండి? 19.5 కదా. 20లోంచి 0.5 తీసేస్తే 19.5 కదా. అంటే నేను ఈ విలువని ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నా షార్ట్కట్లో. సో ఇలానే చేయాలి కూడా. సో 3600లో 20% విలువ, ఆ తర్వాత 3600లో 0.5% విలువ కనుక్కొని ఈ విలువలోంచి ఈ విలువని తీసేస్తే ఈ విలువ వచ్చేస్తుంది. సో మరి ఇక్కడ శాతానికి 2 zeros క్యాన్సిల్. 36 2 72 పక్కన 0. మరి ఇక్కడ శాతానికి 2 zeros క్యాన్సిల్. 1% అంటే 36, మరి సగం శాతము అంటే 36లో సగం ఎంత? 18 అంటే మైనస్. సో తీసేసి ఎంత వచ్చిందండి? 702. క్లియర్ స్టెప్ అని సింగిల్ స్టెప్ ఆన్సర్ వచ్చేస్తుంది. మరి ఇలానే వెళ్తే ప్రాబ్లం ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో చూడండి ఒక్కసారి. 3600లో 19.5% అంటావు. సో 3600లో 19.5% తీసేస్తే 100, దెన్ 2 zeros క్యాన్సిల్ చేస్తే 36 × 19.5ని మల్టిప్లై చేయాలి. వీడి దాకా బాగానే వస్తావు, కానీ ఇక్కడ నుంచి ఇబ్బంది పడతావు. టైం టేకెన్ ప్రాసెస్. కాబట్టి ఈజీ వే షార్ట్కట్ని అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.